Subscribe now and press the bell icon. Never miss an update. నమస్తే అమ్మా, నా పేరు బొట్టుకు రమేష్ బాబు. మాది చంద్రూరు గ్రామం. జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఎలక్షన్ తేదీ 11 ఏప్రిల్. మన పార్టీ జనసేన పార్టీ. ఈ గాజు గ్లాస్ గుర్తుకుని మీరు ఓటు వేసి నన్ను జనసేన పార్టీ తరఫున మీరు గెలిపించండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసుకునే అదృష్టాన్ని మనం దర్శనం నుంచి పొందాము. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నవ్యాంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బొట్టుకు రమేష్ బాబు గారితో ఉన్నాం. ఆయనతో అసలు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయడానికి కారణాలు, ఇక్కడ ప్రజలు ఎలాంటి అవస్థలు పడుతున్నారు, జనసేన వీటి మీద ఎంతవరకు కసరత్తు చేసింది, ఈ సమస్యల పరిష్కారం కనుగొనే మార్గం ఏమైనా ఉందా, ఆయన గెలిస్తే ఎట్లాంటి హామీలతో ప్రజలకు ఇస్తున్నారు, ప్రచారాలు ఎలా ఉంది అనే అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ బాబు గారు. నమస్తే సార్. ఎట్లా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. విఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి రావాల్సినంత అవసరం ఉందా? నేను ఉందని భావిస్తున్నాను సార్. ఎందుకంటే దర్శి నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి స్థానికేతరుల పరిపాలన ఎక్కువైంది. దర్శి నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు స్థానికేతరులు వాళ్ళు దర్శి ప్రజల మీద వాళ్ళ అభిప్రాయాన్ని రుద్దుతూ వీళ్ళని మౌల్డ్ చేసేసారు. దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వీళ్ళు లంచగొండలాగా డబ్బుకి లొంగిపోతారు అన్నటువంటి ఒక రూమర్ని క్రియేట్ చేశారు. అది వాస్తవం కాదు. 2 లక్షల మంది ఓటర్లలో ఒక స్థానికుడు దీనికి అర్హుడు కాదా అనేది నాకు బలంగా నాటుకుపోయింది. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాం. ఇక్కడ స్థానిక సమస్య పట్ల మాకు అవగాహన ఉంది. మేము వీళ్ళందరితో మమేకమైపోయి ఉన్నాం. ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం అన్నట్లు కానీ ఏ వర్గంలో కూడా ఎవరు ఒక్క ఎమ్మెల్యే పదవికి అర్హుడు కానటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారా అనేది నన్ను చాలా బాధించింది. అందుకే గత రెండు దశాబ్దాల కాలం నుంచి నిర్లక్ష్యమైనటువంటి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా సరే బాగు చేయాలి, వీళ్ళ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలి అనేది ధ్యేయంగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది సార్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఆయన ఆశీస్సులతో ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్. మీ ద్వారా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు టికెట్ వచ్చింది, కంటెస్ట్ చేయడానికి ఉన్నారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా. మీరు కొంతవరకు స్థానికేతరులకి అవకాశాలు ఇచ్చారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు అంటున్నారు. జనసేన వారు ఏ స్టాండ్ తీసుకొని సమస్యల మీద వెళ్తుంది, అసలు ఇక్కడ ఉన్న సమస్యల మీద మీకు ఎంతవరకు అవగాహన ఉంది? జనసేన స్థానికుడిగా నాకు అవకాశం ఉండడంతోనే తెలుస్తుంది జనసేన పార్టీ యొక్క నిజాయితీ. స్థానికులకు అవకాశం ఇవ్వాలి, పార్టీ కష్టపడే వాళ్ళకి ఇవ్వాలి, నీతి నిజాయితీతో కూడిన పరిపాలన ఇవ్వాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కులమతాలకు అతీతంగా ఏర్పడిన సిద్ధాంతాలను దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని నాకు టికెట్ ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను సార్. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో సమస్య పట్ల నాకు అవగాహన ఉంది. ఈ ప్రాంతంలో ఎవరైతే అభివృద్ధి ఆమడ దూరంలో ఉన్నారో వాళ్ళందరి బాగు కోసం నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. మీకు తెలిసినంత వరకు దొనకొండ ఇండస్ట్రియలిస్ట్ సంబంధించిన కారిడార్ కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ మళ్ళీ రీఓపెన్ కావచ్చు, సాగు భూములు సంబంధించి నీరు కావచ్చు, పంటలకి సంబంధించి బీమా కావచ్చు, ఉత్పత్తికి సంబంధించిన రేటు కావచ్చు, ఈ విషయాల్లో మిగతా ప్రభుత్వాలన్నీ ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఈ ఆరోపణలుగా ప్రజలు అడిగిన వాటికి చేయలేకపోతున్న పరిస్థితి. వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా సార్ దర్శి నియోజకవర్గం వార్తల్లో చాలా ఉన్న విషయం మీకు కూడా తెలుసు. దర్శి నియోజకవర్గంలో దొనకొండ ప్రాంతం గురించి మీరు వినే ఉంటారు. దొనకొండ ప్రాంతం రాజధానిగా పరిగణింపబడాలి అనేటువంటి వాదన కొంతమంది తీసుకొచ్చారు. అది నిజంగా చాలా ఆమోదయోగ్యమైంది. ఈ ప్రాంతం ఎప్పుడో ప్రకాశం జిల్లా ఏర్పడిందే ఒక 3 జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. స్వర్గీయ శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరిట ఏర్పడిన ఈ ప్రకాశం జిల్లా పేరుకేమో జిల్లా ప్రకాశం, ప్రగతికేమో లేదు వికాసం అన్న రీతిగానే ఇన్నాళ్లుగా చాలా నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో దొనకొండ ప్రాంతం రాజధానిగా పరిగణింపబడుతుంది అనగానే ఇక్కడ ప్రాంత ప్రజలు మొత్తం మీద జిల్లా ప్రజలు కూడా చాలా ఆనందానికి గురయ్యారు. కానీ అది చాలా నిర్లక్ష్యానికి గురైంది. ఇక్కడ అనువైన భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి. అదేవిధంగా
అందుబాటులోనే విమానాశ్రయం ఉంది, రైల్వే జంక్షన్ ఉంది దొనకొండలో. ఇన్ని వస్తువులు పెట్టుకున్న తర్వాత రాజధానిగా ప్రకటించకపోవడం చాలా శోచనీయం. అదే వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం చాలా అభివృద్ధికి నోచుకొని ఉండేది. ఎక్కువగా వలస వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ ఉన్న జనాలందరూ ఉపాధి అవకాశాలు లేక. అట్లీస్ట్ కనీసం ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా వాళ్ళు హామీ ఇచ్చున్నారు. అదన్నా చేసుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేవి, అవి కూడా లేవు. తర్వాత దొనకొండ మండలంలోనే అక్కడ పురావస్తు దాంట్లో ప్రాచీన కాలం నాటి బౌద్ధ ఆరామం ఉంది చందవరం గ్రామంలో. దాన్ని పర్యాటక ప్రదేశంగా చేసి ఉండవచ్చు. ఎప్పటి నుంచో ఇవన్నీ కూడా నలుగుతూనే ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టు ఉంది. దర్శి నియోజకవర్గంలో పశ్చిమ ప్రాంతాలన్నీ కూడా వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో చేర్పించాలని మేము ఆ రోజు నుంచి 1994 నుంచి చాలా కృషి చేస్తూ వచ్చాను. వెలుగొండ ప్రాజెక్టు సాధనా సమితి కార్యదర్శిగా నేను ఈ పశ్చిమ ప్రాంతాలని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో చేర్పించాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నాను. సాధనా సమితి కార్యదర్శిగా ప్రాజెక్టుకి దానికోసం పోరాటమే కాకుండా ప్రాజెక్టు పరిధిలో ఈ ప్రాంతాన్ని చేర్పించాలని నేను చాలా విశేష కృషి చేశాను సార్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వీటన్ని నిర్లక్ష్యం చేసింది. కాబట్టి నా ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందాలంటే, ప్రకాశం జిల్లా ముందు ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే జిల్లా ప్రగతికి ముఖ్యమైన మార్గం, ఏకైక మార్గం వెలుగొండ ప్రాజెక్టు. దాన్ని సాధించాలంటే మనం ఖచ్చితంగా అధికారంలో ఉండగలగాలి. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అయితే నేను అడుగుపెట్టగలిగితే దీని వాదనని బలంగా వినిపించగలుగుతాను, ఎటువంటి పరిస్థితులు దీన్ని సాధించగలుగుతాను అనేటువంటి కృతనిశ్చయంతోనే నేను రాజకీయాల్లో రావడం జరిగింది సార్. అంటే అధికారం కాకపోయినా ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే మీరు ఇది సభలో లేవనెత్తుతా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఏపీఐసి కింద 50,000 పైచిలకు ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. దీని మీద మరి జనసేన ఏమైనా ప్రతిపక్షంగా ఉండి, లేదంటే జనాల సమస్య మీద పోరాడుతుంది కదా, ఏమైనా ధర్నాలు కానీ లేదంటే ప్రభుత్వాన్ని ఈ విషయం మీద స్పృశను తీసుకురావడం కానీ ఏమైనా చేశారు యాక్టివిటీస్ ఇంతకాలంలో? ఇంతకుముందు జన సైనికులందరూ కూడా చాలా వాళ్ళు కృషి చేశారు సార్. మిగతా వాళ్ళతో కలుపుకొని, ఇక్కడ ప్రజలందరినీ కలుపుకొని నేను వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యల మీద కాన్సల్ట్ చేశాను. ప్రతి గ్రామంలో తిరిగి ఎక్కడ ఏ గ్రామంలో సమస్యలు ఉన్నాయి, మండల వైద్య ఏ సమస్యలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా కలిపి ఒక మేనిఫెస్టోలాగా ప్రచురిస్తున్నాము. రేపు మనం నిజంగా అవకాశం మనకు రాగలిగితే రేపు మనం ప్రమాణం చేయగలిగేది, ప్రజలకి ప్రామిస్ చేయగలిగేది ఈ సమస్యలను ఖచ్చితంగా నేను పరిష్కరిస్తానటువంటి ఉద్దేశంతో సార్. ముందుగా నేను సమస్యల పట్ల అవగాహన చేసుకోగలగాలి, ఏ సమస్యలు ఉన్నాయి. అందుకే ప్రతి ఊర్లో జన సైనికులు ఆధ్వర్యంలో వాళ్ళ సహాయ సహకారాలతో ప్రతి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి తీసుకొచ్చాం. సమస్యలు పోరాడుతూనే ఉన్నాం సార్. మీరు వచ్చారు, ఒక ఉద్యోగిగా వచ్చారు. ఇవాళ రాజకీయాలు అంతా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. మంత్రిగా చేసిన నాయకుడి మీద మీరు పోటీగా నిలుచున్నారు. వైకాపా నుంచి ఒక గట్టి బలమైన నాయకుడే ఉన్నారు. వీళ్ళందరినీ తట్టుకుని నిలబడగలిగే శక్తి మీ దగ్గర ఉందా? నాకు నా ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది సార్. వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగాను నేను. వాళ్ళందరూ నన్ను, నా కన్న తల్లిదండ్రులు అయితేమి, అన్నదమ్ములు అయితేమి, అక్కచెల్లెలు అయితేమి అందరూ కూడా ఇక్కడ వీళ్ళంతా అందరూ కులమతాలకు అతీతంగా మిగతా నియోజకవర్గాల్లో లేనిది ఇక్కడ ఉన్నదని నేను భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా కూడా అందరం వరుసలు పెట్టి పిలుచుకుంటాం. మీరు ఏ గ్రామంలో మీరు వెళ్ళండి, అందరం అంతా అనురాగంతో ఆప్యాయతతో మేమందరం ఉంటాం. కాబట్టి వాళ్ళందరూ కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో నన్ను ఆదరిస్తానని ప్రగాఢమైన విశ్వాసం నాకు ఉంది. ఇప్పటి వరకు ఒక స్థానికుడికి అవకాశం రాలేదు. మీరు చరిత్ర తీసుకుంటే నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఎన్నోసార్లు వాళ్ళు మంచికే వాళ్ళు అవకాశం ఇస్తూ వచ్చారు. ఏ ఆల్టర్నేట్ లేనప్పుడు ఉన్న ఆల్టర్నేట్లో మెరిట్ చూసుకున్నారు తప్ప వాళ్ళు డబ్బుకి వాటికి వీటికి దేనికి ప్రలోభాలు లొంగరు. మిగతా వాళ్ళు ఏదో ఒక రూమర్స్ క్రియేట్ చేస్తున్నట్టు మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. దుర్మార్గుల్లో చిత్రీకరింపబడ్డారు నా వాళ్ళు. వాళ్ళందరి ఆత్మగౌరవం నేను కాపాడుతానటువంటి విశ్వాసం నాకుంది, వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. కమ్యూనిస్టులు ఏమైనా తిరిగారా? లేదు సార్. కమ్యూనిస్ట్ అంటే ఇప్పుడు కమ్యూనిస్టులతో కలిసి జనసేన పార్టీ మీకు తెలుసు, సిపిఐ, సిపిఎం, బిఎస్పి వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేస్తుంది. నూతన ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం అన్ని పార్టీలు. ఏం చదువుకున్నారు? నేను మాస్టర్ ఆఫ్ లాస్ చదువుకున్నారు. ప్రజల్లో ఈ రకమైనటువంటి చైతన్యం లేకపోవడానికి పరిపాలనే కారణం అంటారా? పాలకులే? పార్టీలు అవకాశాలు ఇవ్వలేదు ఇక్కడ స్థానికులకి. ప్రజల్ని అలా మౌడు చేసి పెట్టేశారు. స్థానికేతరులు వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రజల్ని ఇంకా ఒక బలహీనగా తయారు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం మన దేశ ఆర్థిక సంబంధం కొలగొడితే ఇక్కడ స్థానికేతరులు వచ్చి మా వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టారు. వాళ్ళని బానిసలుగా చేస్తారు. మత్తు పానీయాలకి వాటికి వీటికి అంటే నా దృష్టిలో ఈవెన్ తాగుడు కూడా అటువంటిది. నేను అనుకుంటున్నాను అది ఎంతవరకు కరెక్ట్ నాకు నిజంగా కాదు. బట్ మా వాళ్ళని ఆరోగ్యాన్ని అయితే పూర్తిగా దెబ్బతీస్తారు. ఇది నేను భరించలేనిది. ఈరోజు ఎక్కడ పోయినా కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చదువుని వీటిని నిర్లక్ష్యం చేసి వాళ్ళు తాగుడికి బానిసం అయిపోయారు. ఇది నేను భరించలేకపోతున్నాను. నా వాళ్ళని కనీసం బాగుపరచుకోవాలి, ఒరిజినాలిటీకి తీసుకెళ్ళాలి అంటే ఐ థింక్ ఇట్ మే టేక్ టైం. బట్ నౌ నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను.
ఖచ్చితంగా డెఫినెట్గా వాళ్ళందరూ ఆశీస్సులు నాకు ఉంటాయని భావిస్తున్నాను సార్. ఖచ్చితంగా ఉంటాయంటారా? డెఫినెట్గా ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాము, భారీ మెజారిటీతో ఇక్కడ గెలవబోతున్నాను. ప్రజల ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి అండదండలు, వాటన్నిటితో నిజంగా నేను చాలా కృతనిశ్చయంతో ఉన్నాను, చాలా విశ్వాసంతో ఉన్నాను. 10,000కు ఒక ఓటు అయినా సరే తక్కువ కాకుండా మెజారిటీ వస్తుందని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను. వీటితో పాటు ఇక్కడ మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆ సమస్యను తీర్చకపోగా ఈ లోకల్ లీడర్స్ కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా వైకాపా లీడర్ కావచ్చు, మంచినీటి ట్యాంకులు సరఫరా చేస్తున్నారా అని చెప్తా ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? మీరేమైనా ఆలోచించారా? ఇక్కడ భూగర్భ జలాలు అడుగుకోవడానికి, లేదంటే ఇక్కడ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలన్నా అసలు ఈ సమస్యకి పరిష్కారం మీ దగ్గరే ఉంది. ఇక్కడ నీటి ఎద్దడి యాక్చువల్గా ప్రతి చోట ఉంది సార్, అది మనం గమనించాల్సిన విషయం. ఆ నీటి ఎద్దడికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలామంది ఆక్రమించారు. స్థానిక నాయకులతో పాటు లేకపోతే మిగతా పెద్దవాళ్ళతో కలిసి అయినా సరే వాటిని ఆక్రమించి, మా చిన్నప్పుడు ఇక్కడ తెప్పతిరణాలు జరిగాయి. మా చంద్రూరు చెరువు ఉంది, ఆ చెరువు తెప్పతిరణాలు జరిగేది, మీకు తెలుసు అనుకుంటా తెప్పతిరణాలు అంటే. అటువంటి తిరణాలు కూడా ఈరోజు పోయి ఆ చెరువులు పూర్తి చేసి ఆక్రమించేసుకొని పొలాలు పండించుకునేటువంటి పరిస్థితి అయిపోయింది. ఇది ప్రతి గ్రామంలో ఉంది, అందువల్ల నీటి ఎద్దడి ఎక్కువైపోయింది. అలా కాకుండా మనమంటూ రాగలిగితే డెఫినెట్గా మనం వచ్చినా రాకపోయినా కూడా ప్రజల పక్షం నుండి పోరాడతాము. ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నింటినీ కూడా మళ్ళీ పూడికి తేయించి గ్రౌండ్ లెవెల్ పెంచడానికి, వాటర్ పెంచడానికి మేము కృషి చేస్తాము. అదేవిధంగా వెలుగున్న ప్రాజెక్టు మీకు తెలుసు, ఆ ప్రాజెక్టు అది కానీ రాగలిగితే డెఫినెట్గా వాటర్ సమస్య తీరుతుంది. దాని గురించి ఈయన హామీ కూడా ఇచ్చినట్టున్నారు కళ్యాణ్ గారు. హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. అది హామీ ఇచ్చారు, అదొకటి నెరవేర్చే అవకాశం. ఇక్కడ యాక్చువల్గా నీటి ఎద్దడి తీరడానికి ప్రకాశం జిల్లాలో జిల్లా మొత్తానికి వెలుగున్న ప్రాజెక్ట్ అయితే ఇక్కడ మొగలిగుండాల రిజర్వాయర్ ఉంది. మొగలిగుండాల రిజర్వాయర్ తాళ్ళూరు మండలంలో, ఆ తాళ్ళూరు మండలంలో దాని కానీ రాగలిగితే అక్కడ నీటి ఎద్దడి తీరుతుంది. అట్లానే ముండ్లమూరు మండలం, ఈ ముండ్లమూరు మండలంలో చిలకలేరు వాగు, అట్లానే గుండ్లకమ్మ, ఇవి రెండు ఉన్నాయి. వాటి ద్వారా మనం ఆ సమస్యను అధిగమించవచ్చు. ఇక్కడ లిఫ్ట్ నాగార్జున సాగర్ కెనాల్ ద్వారా, ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా కురిచేడు మండలంలో నీటి ఎద్దడిని నివారించవచ్చు. ఇట్లా అన్ని రకాల తీర్చేయచ్చు. కానీ ఓన్లీ కావాల్సిన చిత్తశుద్ధి, కమిట్మెంట్ ఉండాలి. వాటి మీద పోరాటటువంటి నిజంగా ప్రజల సేవ చేద్దాం దృక్పథం ఉండగలగాలి. నాకు వీటి మీద పూర్తి అవగాహన ఉంది సార్. డెఫినెట్గా వీటి పరిష్కారానికి కృషి చేస్తాను. నీటి ఎద్దడి సమస్య తీర్చడానికి ఖచ్చితంగా కృషి చేస్తాను సార్. కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో డిగ్రీ కాలేజీలు లేవని, వైద్యానికి సంబంధించి హాస్పిటల్ సరిగ్గా లేదని, అలాగే పిహెచ్సీలు కూడా మండల పరిధిలో 20 పడకలు కానీ 10 పడకలు ఎట్లాంటి ఏమీ ఇక్కడ నోచుకోలేదని అంటారు. ఎందుకని? వీటి మీద మీ పరిస్థితి ఏంటి? మీరు ఇచ్చే హామీ ఏంటి? మీకు ముందే చెప్పాను సార్, సమస్యలు మండల వారికి కూడా తీసుకున్నాం మేము. టౌన్లో కూడా మీరు చూడండి, ఇంతకుముందు దర్శి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో ఒక ఆర్టీసీ డిపో ఉండాలి. కానీ అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఒక పార్ట్, ఇంతకుముందు పొదిలిగూడ మండలం కూడా దర్శి నియోజకవర్గంలో ఉండేది, పొదిలికి తీసుకెళ్ళిపోయారు. అట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతాల గురించి వాళ్ళు మాత్రమే చేసుకుంటూ వచ్చారు. దర్శిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మేము అయితే తప్పనిసరిగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే నిజంగా అవసరం ఉంటుందో అక్కడ చేయడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా డిగ్రీ కాలేజీ కానీ, వృత్తి విద్యా కోర్సుల కాలేజీలు కానీ, అట్లానే వైద్య సదుపాయాలు కానీ, వాటన్నిటి కోసం మేము కృషి చేస్తాము. మా ఆలోచన కూడా అదే సార్. వాటన్నిటిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన ద్వారా ఇక్కడ సమస్యలన్నీ మేము ఏకరూపెట్టి వాటి సమస్యల పరిష్కారానికి ఆయన ద్వారానే మేము హామీ ఇప్పిస్తాం సార్. అంటే వీటి ప్రకారం ఎట్లా ఉన్నా మీరు ప్రచారంగా ఆల్రెడీ తిరుగుతూ ఉన్నారు. ఓన్లీ మీ పార్టీ గురించి చెప్తున్నారా, లేకపోతే పార్టీ మేనిఫెస్టో పథకాలు కూడా 2-3 పథకాలు తీసుకెళ్తా ఉన్నారు? ఇక్కడ మీ పరిస్థితి ఏంటి? ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించే పరిస్థితి ఉందా లేదా? చాలా చక్కగా ఆదరిస్తున్నాను సార్. ఆచరణాత్మక హామీలు జనసేన పార్టీ ఇచ్చింది. ముఖ్యంగా రైతులకి ఈ మధ్య ఇచ్చినటువంటి పెన్షన్లు కానీ, మహిళలకి రేషన్ బదులుగా నగదు పంపిణీ కానీ, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, వృద్ధులకి ఎవరైతే నిర్లక్ష్యం గురయ్యారో వాళ్ళకి వసతి గృహాలు కానీ, ఇవన్నీ కూడా చాలా ఆదరణ పొందుతున్నాయి. వాటన్ని గురించి ప్రతి గ్రామంలో మేము విశదీకరిస్తున్నాం. ప్రతి మహిళకి విశదీకరిస్తున్నాం. ఇంటింటి తిరిగి ఇప్పటికే జనసేన పార్టీ సిద్ధాంతాలను, హామీలను వాళ్ళకి తెలియపరిచాం. చాలా అపూర్వమైన ఆదరణ ఉంది సార్. వాళ్ళందరూ జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల, ఆ తర్వాత అదే హామీల పట్ల వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు. అపూర్వమైన ఆదరణ మాకు లభిస్తుంది సార్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారులు ఉండగా రోడ్లన్నీ కొంతవరకు అభివృద్ధి చేశామని చెప్తున్నారు. వాళ్ళు అధికారంగా ప్రభుత్వంగా మీ ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యాడా, సక్సెస్ అయ్యాడా? ఫస్ట్ నుంచి చెప్తుంది సార్, ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే స్థానికేతరులు కాదు,
వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళ ఊర్ల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు ఎవరికైనా కూడా అది ఇక్కడ ఉండవు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు, అధికారం కోసం వచ్చారు. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉండి వాళ్ళు మినిస్టర్స్గా కూడా ఉన్నారు వాళ్ళు. అయితే నేను ఒక్కటే వాళ్ళని విమర్శించట్లేదు, ఎందుకంటే వాళ్ళు మాకు ఒక అవకాశం వస్తున్నారని భావిస్తున్నాను నేను. వాళ్ళు చేయలేదు కాబట్టి నాకు అవకాశం వస్తుంది. డెఫినెట్గా ఖచ్చితంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాటిని మేము చేయగలుగుతాం. చాలా సూచనలు మీరు ఇప్పుడు వస్తుంటే మీరు చూశారు, ఇప్పటికి కూడా మట్టి రోడ్లు అలానే ఉన్నాయి. నా చిన్నప్పుడు ఈ గ్రామాలన్నీ కూడా నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతాలన్నీ కూడా మాకు బంధువులు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మేము ఆడి పాడిని అప్పుడు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ప్రతిసారి కూడా ఈ సమస్యల్ని మేము అధికారం రావడం కోసం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు తప్ప సమస్యల పరిష్కారానికి లేవు. మినిస్టర్గా వారు ఉన్నప్పుడు కనీసం ఇక్కడ రోడ్డుకి ఎంతోమంది ఇక్కడికి 1.5 కిలోమీటర్ ఉంది. ఇట్లాంటి గ్రామాలు ప్రతి చోట ఉన్నాయి. తాళ్ళూరు మండలంలో, ముండమూరు మండలంలో ఒక బసవాపురం ఉంది. ఇట్లాంటి గ్రామాల్లోకి వెళ్తే చాలా బాధ అనిపిస్తుంది. కనీసం రోడ్డు సదుపాయం కూడా లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నాం సార్. స్థానికులకి అవకాశం రాగలగాలి. మా గడ్డ మీద మాకున్నటువంటి అభిమానం మిగతా వాళ్ళకు ఉండకపోవచ్చు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాం, ఈ ప్రజల కష్ట సుఖాలు తెలుసు. వాటన్నిటి పరిష్కారానికి జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇస్తున్నాము, చేస్తాం సార్. అంటే అనుభవం లేదు, చిత్తశుద్ధి ఉంది అంటున్నారు. మీరు చెప్పడం ప్రకారం అనుభవం లేకపోయినా చిత్తశుద్ధి ఉంది అంటున్నారు. కానీ ప్రజలు చూస్తేనేమో అనుభవం ఉన్న నాయకులను ఎన్నుకుంటూ వచ్చారు. వాళ్ళని కాదని, వైకాపాని కాదని, తెలుగుదేశాన్ని కాదని మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? నేను అనుభవం లేదని చెప్పలేదు సార్. అవగాహన ఉంది, కమిట్మెంట్ ఉంది, సిన్సియారిటీ ఉంది. ఇక్కడ పుట్టి పెరిగాము. సమస్యల్లో యాక్చువల్గా ఇక్కడ నారంశెట్టి శ్రీరాములు గారు, ఆయన మాకు సమీప బంధువు, మా పెదనాన్న అవుతారు. ఆయన 2 times ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అట్లాంటి నారంశెట్టి పాపారావు గారు, శ్రీరాములు గారు పెదనాన్న గారు చనిపోయిన తర్వాత వారు ఎమ్మెల్యే అయ్యారు. ఆ కాలంలో సామాన్యంగా పాటించారు వాళ్ళు, ప్రజారంజంగా పరిపాలించారు. ఆయన ఒక్కటే చెప్పాడు నాకు ఆ రోజుల్లో కూడా. నేను వెలుగున్న ప్రాజెక్టు కోసం నేను పోరాడుతున్న సందర్భంలో నేను ఆయన పిలవకుండా ఇక్కడ మా చంద్రూరు గ్రామంలో దాదాపు 5,000 మందితో ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశాను. మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ అప్పట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ కోళ్ళి శివప్రసాద్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అక్కడ శంకుస్థాపన జరుగుతుంది మార్కాపురంలో. మా పెదనాన్న గారు వెళుతూ దొనకొండ, మాది చంద్రూరు అంటే దొనకొండ మీద కానీ మార్కాపురం వెళుతూ అక్కడ ఆగారు. నన్ను ఎందుకు పిలవలేదురా అని అడిగారు. నేను చెప్పాను, మీరు టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి మిమ్మల్ని పిలవలేదు, ఇది అందరికీ సంబంధించింది, మీరు వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేమని. ఆయన ఒక మాట చెప్పారు నాకు, గెలిచిన తర్వాత నేను అందరి అభ్యర్థిని, గెలవడం కోసం ఒక పార్టీ మాత్రమే ఒక ప్లాట్ఫాము, గెలిచిన తర్వాత అందరి అభ్యర్థిని, అందరి బాగోగులు నాకు కావాలి అని ఒక అమూల్యమైన వర్డ్ చెప్పారు ఆయన. కాబట్టి అనుభవం లేదని కాదు సార్, వాళ్ళందరితో కలిసినటువంటి ప్రయాణం చేసినటువంటి నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా చంద్రూరులో ఇప్పటికీ మా బంధువులే, మా తాతయ్య గారు 25 years సర్పంచ్గా చేశారు. వారి తర్వాత మా మేనమామ 10 years సర్పంచ్ చేశారు. మా అన్నయ్య సర్పంచ్ చేశారు, ఆయన చనిపోయారు. మేము చంద్రూరు గ్రామంలో 21 days మా నాన్నగారు ఆమరణ నిరాహారదీక్ష చేసి విద్యార్థి నాయకుడిగా ఆ రోజుల్లోనే అప్పట్లో విఆర్ కాలేజీ శ్రీ బుట్టి వెంకటేశ్వర గారు అంటే అందరికీ కూడా పరిచయం. ఇప్పటికి కూడా మీరు విఆర్ కాలేజీలో వెళ్తే ఆయన ఫోటో కూడా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆయన విద్యార్థి నాయకుడిగా ఆయన చేశారు. శ్రీ రావిపాటి మహేశ్వర్ గారిని ఆ రోజుల్లో ఇండిపెండెంట్గా ఆయన స్వతంత్ర పార్టీ తరఫున ప్రొఫెసర్ ఎన్జీ రంగా అభ్యర్థితో నిలబెట్టి ఆయన గెలిపించారు. ఆ కుటుంబం నుంచి వచ్చాను, సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది. చంద్రూరులో హై స్కూల్ నిర్మాణానికి మా నాన్నగారు కృషి చేశారు, ఎలక్ట్రిసిటీ తీసుకురావడానికి మా నాన్నగారు కృషి చేశారు. తర్వాత 30 పడకల ఆసుపత్రి రీసెంట్గా మా అన్నయ్య గారు సర్పంచ్ టైంలో మేము చేశాము. కాబట్టి ఇవన్నీ సమస్యల పట్ల అవగాహన ఉంది, మాకు ఎక్స్పీరియన్స్ కూడా. ఆ ఎక్స్పీరియన్స్ అంటే రాజకీయ అనుభవమే కాదు కదా, ప్రజలతో మమేకమైన విధానం మాకుంది. ఆ కుటుంబం నుంచి వచ్చాను, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మాకుంది, మా ఫ్యామిలీకి ఉంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నారు కాబట్టి వాళ్ళు ఏ పార్టీలో పనిచేశారు? పంచాయతీ సర్పంచ్కి పార్టీ అంటూ ఏముండదు. బట్ మా పెదనాన్న గారు అప్పుడు టీడీపీ, తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. మీరు మాత్రం తర్వాత ఇటువైపు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, జనసేన పార్టీ, ఆయన సిద్ధాంతాలు నాకు బాగా నచ్చాయి. సో ఆయన అడుగుజాడని అడుగుదాం అనుకున్నాను. పార్టీ ఏదైనా నాకు ఆదరణ ఇచ్చారు, ఆయన గౌరవించారు, స్థానికుడిగా నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. ఖచ్చితంగా ఆయన అడుగుజాడలో నడిచి జనసేన పార్టీని ఇక్కడ గెలిపించి ఆయన కానుక. ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? మీరు వెళ్తూ ఉంటే వాళ్ళు సమస్యలు చెప్తున్నారా, లేదంటే పాలకులకు వేడుకున్నప్పుడు చేయని అవినీతి కార్యక్రమాల గురించి చెప్తున్నారా, పథకాలు అందుతున్నాయని జనసేన ద్వేషిస్తున్నారా? ఈ మూడిట్లో ఏం జరుగుతుంది? వాళ్ళు ముందే చెప్పాను మీకు, పవన్ కళ్యాణ్ గారి మీద అపూర్వమైన అభిమానం ఉంది జనాల్లో. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి బిడ్డగా ఆశీర్వదిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. హామీలు చాలా ఆచరణాత్మకంగా ఉన్నాయని చెప్పి వాళ్ళే అంటున్నారు. సిద్ధాంతాలు కూడా ఎక్కడికన్నా మనం కాలనీలోకి అట్లా వెళ్తే వాళ్ళు వాళ్ళ సొంత ఇంటి మనిషిగా భావిస్తున్నారు. కులాలను కలిపేటువంటి ఆలోచన విధానం, మతాలను గౌరవించే సాంప్రదాయం,
అవినీతిపై రాజీలేని పోరాటం, అన్నిటికన్నా మించింది నాకు నచ్చింది పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి విధానం, ఫ్యూచర్ జనరేషన్కి మనం ఇవ్వగలిగింది ఆరోగ్యవంతమైనటువంటి సమాజం. ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఇప్పటికే అర్థం చేసుకున్నారు. వాళ్ళు చాలా చక్కగా అందరూ కూడా నవేడేస్ జనరేషన్ చాలా బాగా ఆలోచిస్తుంది, యూత్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళని కూడా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. మా నినాదం ఒకటే సార్, సాంప్రదాయ ఓటుకు స్వస్తి పలుకుదాం, మేలైన జనసేనను మంచిగా గెలిపించుకుందాం. ఈ నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. జనాలు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. మీకు బీఎస్పీ పొత్తు, కమ్యూనిస్టుల పొత్తు రెండు ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు సంబంధించి కార్యకర్తలు కావచ్చు, లేదంటే ఆ సంబంధించిన ఓట్ బ్యాంక్ మీ నియోజకవర్గంలో ఏమైనా ఉందా? ఉంటే ఏ విధంగా పనిచేస్తుంది? వాళ్ళు ఎవరైనా మీకు సహకారం అందిస్తున్నారా లేదా? చాలా బాగా సార్, కమ్యూనిస్ట్ సోదరులు కానీ బీఎస్పీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా డైలీ ప్రచారంలో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కలుపుకొని పోతున్నాం సార్. వస్తున్నారా? చాలా చాలా సుమారు ఎంత శాతం ఉంటుంది ఓట్ బ్యాంక్ వాళ్ళది? సో ఎక్కువగా నా దృష్టిలో అయితే 5% ఉండొచ్చు. రెండు కలిపి 5% ఉంటుంది. ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ప్రాంతం బాగానే ఉందండి. మంచిగా చేస్తారు. వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు. ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నారు వాళ్ళు. ఎన్టీఆర్ గృహాలు బాగానే కట్టామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అలాంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? వాళ్ళు చెప్పుకుంటున్నారు. అవి అందరికీ అధికార పార్టీ చెప్తుంది. సార్ మీ వరకు మీరు పర్యటన చేసినా లేదా మేమైతే సాటిస్ఫై కాలేదు సార్. ఎందుకంటే ప్రజలు ముందు సాటిస్ఫై కావట్లేదు, అందరికీ ఆ ఫలాలు అందలేదు అనేది వాళ్ళ వాదన. సో అందుకే జనసేన మీద వాళ్ళు ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. హామీలు కూడా చాలా బాగున్నాయి. అంటే జనసేన వస్తే ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది, ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తారు, ప్రాజెక్టులు ఇందా చెప్పినట్టు రెండు కూడా కంప్లీట్ చేస్తారా? అన్నిటికీ ఖచ్చితంగా ఏమైతే జనసేన పార్టీ తరఫున మేము హామీలు ఇస్తున్నామో వాటన్నిటిని సాధించేందుకు మేము ప్రజలకి మేము ఆ భాషలో భరోసా ఇస్తున్నాం సార్. మీరు గెలిచిన ఉన్న రాజకీయాలు ఉంటారు, లేదంటే ఏమైనా అటు ఇటు ఏమైనా అయితే? వీళ్ళందరికీ అందుబాటులో ఉండడం కోసం వచ్చాను సార్. నేను గెలుస్తామనేటువంటి ధీమా ఉంది నాకు. ఒకవేళ భగవంతుని ఆశీస్సులు మాకు నిజంగా పరిపూర్ణంగా ఉంటే ఖచ్చితంగా గెలుస్తాము. లేకపోయినా కూడా ప్రజలకు అందుబాటులో ఎటువంటి పరిస్థితుల్లో ఉంటాను. సమస్యల మీద పోరాడడానికి ఎప్పుడు జనసేన పార్టీ సిద్ధంగానే ఉంది. జనసేన పార్టీ గత 5 ఏళ్ల నుంచి ప్రజల పక్షాన ఉండి ప్రశ్నించడానికి ఏర్పడుతుంది. మీరు ప్రచారంలో తెలుగుదేశం పార్టీ మీద ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ యొక్క విఫలమైనటువంటి పథకాల మీద, లేదంటే వాళ్ళ యొక్క విధానాల మీద, అమలు కానటువంటి విధానాల మీద, లేదంటే వైకాపా మీద ఏ విధంగా ఈ రెండు పార్టీలను ఏ విధంగా జనాల్లోకి ఎండగట్టడానికి తీసుకెళ్తున్నారు? లేకపోతే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని మీరు పాజిటివ్గా ఓటుగా మలుచుకుంటున్నారా? ప్రజలు వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. మనం చెప్పేదానికన్నా కూడా చాలా బాగా ఆలోచిస్తున్నారు. నూతన ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరాన్ని వాళ్ళే మాకు తెలియజెప్తున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వాళ్ళ సహకారంతో మిత్రపక్షాల నాయకత్వంలో ఒక నూతన ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరాన్ని ప్రజలు మాకు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ప్రజలకి సేవ చేయాల్సినటువంటి ప్రభుత్వం కానీ, ప్రజల పక్షాన ఉండి పోరాల్సినటువంటి ప్రతిపక్షం కానీ, ఆ రెండు కూడా ఫెయిల్ అని వాళ్ళు భావిస్తున్నారు. ఏ రకంగా వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందనూ లేదు. అట్లా అని పోరాటం చేసినటువంటి ప్రతిపక్షం కూడా ఆ కార్యక్రమాలకు దూరంగా ఉంది. కాబట్టి వాళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు సార్. మేము తెలియజెప్పాల్సిన అవసరం ప్రత్యేకంగా అనిపించట్లేదు. మా హామీలని వాటిని మేము చక్కగా వివరిస్తూ వచ్చాము. అదేవిధంగా వాళ్ళ వైఫల్యాలని ప్రజల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం. ఆ వైఫల్యాలని మేము వాటిని ఎత్తి చూపడం కన్నా కూడా వాటిని సాధించేందుకు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి ఓ భరోసా కల్పిస్తున్నాను. అదొక అవకాశంగా, అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీరు 2019 ఎన్నికలకు సంబంధించి ఇంకా కొద్ది రోజులు ఉంది కాబట్టి మీరు ప్రజలకు చెప్పాలనుకునే ఏమైనా ఉందా? ప్రజలు ఇక్కడ స్థానిక ప్రజలు సార్, వాళ్ళు నిజంగా నాకు చాలా ఆరాధ్యులు. ఇక్కడే పుట్టి పెరిగాను. నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. మమ్మల్ని మా బాబాయి, పిన్ని వాళ్ళు పెంచారు. మా గ్రామంలో చిన్నప్పుడు సహజంగా మనం అలుగుతుంటాం. అక్కడ అరువు మీద కూర్చుంటే చాలు అందరూ వచ్చి కులమతాలకు అతీతంగా అయ్యా ఈ రొట్టె ముక్కు తినయ్యా, ఇది తినయ్యా అని చెప్పేసి ఆదరించేవాళ్ళు. వాళ్ళ ప్రేమను మర్చిపోలేము సార్. వాళ్ళ రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం నాకు ఇప్పుడు కలిగింది. వాళ్ళందరికీ నేను బాసరిగా ఉంటాను. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ అండదండలతో వాళ్ళ తోడు నిండుగా ఉండడం కోసం ఇక్కడికి వచ్చాను. వాళ్ళకు నేను చెప్పేది ఒకటే, స్థానికుడిగా నాకు ఒక గౌరవాన్ని నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అంతే గౌరవంగా మనం దీన్ని గెలిపించి ఆయనకు కానుగా ఇద్దాం. ఇప్పుడు ఇది మన ఆత్మగౌరవం, ఇది నియోజకవర్గ ఆత్మగౌరవం. ఇప్పుడు మనం గెలిపించుకోలేకపోతే మళ్ళీ 25 సంవత్సరాల పాటు మళ్ళీ స్థానికుడికి అవకాశం ఉండదేమన్నటువంటి ఒక భయం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా నన్ను ఆశీర్వదించండి. ఎంత గౌరవంగా పార్టీ టికెట్ మనకి ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు, అంతే గౌరవంగా ఆ పార్టీ టికెట్ని మనం దాన్ని గెలిపించి వారికి కానుగా ఇద్దాం, వారికి అండదండలుగా అందిద్దాం. ఖచ్చితంగా సంక్షేమ రాజ్య స్థాపన ధ్యేయంగా పనిచేసేటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి
మనం అండదండగా ఉండి పూర్తి సహకారాన్ని ఇద్దాము. ఇదే నా ఆకాంక్ష. ప్రజలకు కూడా నేను విన్నవించుకుంటుంది ఇదే మీ ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి దర్శి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బొట్టుకు రమేష్ బాబు గారి ఆలోచన అభిప్రాయాలు. తన కుటుంబం రాజకీయంగా అనుభవం కలిగినా సరే ఏదైతే ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి రావడం, ప్రజాసేవ చేయడం, తన ప్రాంతాన్ని ముఖ్యంగా స్థానికుడైన తాను మాత్రమే అభివృద్ధి చేయగలనని, ఇక్కడ ఉన్నటువంటి సాగునీటి కష్టాలు అలాగే తాగునీటి కష్టాలను కూడా తాను సైతం తీర్చగలుగుతానని, వీటితో పాటు ఒక విజన్, ఉపాధి అవకాశం కానీ మహిళల అభివృద్ధికి కానీ యువతకు ఉద్యోగ కల్పనకు కానీ ఒక విజన్తో తాను పనిచేసుకుంటూ వెళ్తున్నానని చెప్పి అదే ఉద్దేశంతో ప్రజలు కూడా తనను గుర్తించి గౌరవించి గెలిపించాలని ఆయన కోరుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.